1969 జూలై 20 మానవ చరిత్రలో ఎన్నడూ మర్చిపోలేని రోజు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన మొదటి అడుగు చంద్రుడి నేలపై వేసిన క్షణం ప్రపంచమంతా ఆ టెలివిజన్ తెరలపై మంత్రముగ్ధులై చూశారు. ఇది ఒక మనిషి వేసిన చిన్న అడుగు, కానీ మానవజాతి వేసిన మహత్తర దూకుడు అని ఆయన పలికిన మాటలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. అపోలో 11 మిషన్ ముగ్గురు వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కొల్లిన్స్ సాటర్న్ స్వీ రాకెట్ నుంచి బయలుదేరిన ఈ యాత్ర 3,80,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలాన్ని చేరింది. ఆర్మ్స్ట్రాంగ్ మొదట అడుగుపెట్టగా ఆల్డ్రిన్ తర్వాత వెళ్లాడు. చంద్రునిపై మొత్తం 21 గంటలు 36 నిమిషాలు గడిపి రాళ్లు మట్టి సేకరించి తిరిగి భూమికి వచ్చారు. కానీ నిజంగానే చంద్రుడిపై అడుగుపెట్టారా? ప్రపంచం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతుండగా కొందరు మాత్రం ఈ ఘటనను సందేహాత్మకంగా చూశారు. చంద్రునిపై తీసిన ఫోటోల్లో నక్షత్రాలు ఎందుకు కనిపించలేదు? ల్యాండర్ కింద భారీ రాకెట్ ఇంజన్ శక్తి ఉన్నప్పటికీ నేలపై క్రేటర్ ఎందుకు ఏర్పడలేదు? అమెరికా రష్యా మధ్య శీత యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా గెలిచినట్లుగా చూపించడానికి ఈ ప్రదర్శన హాలీవుడ్లో చిత్రీకరించబడిందా? ఫేమస్ ఆస్ట్రోనాట్ అసలు మూన్ మీద ల్యాండింగే జరగలేదని చెప్పాడు. మూన్ మీద అట్మాస్ఫియర్, గాలి రెండూ ఉండవు, స్టార్స్ కూడా కనిపిస్తాయి. ఎర్త్ మీద జంప్ చేస్తే 2 ఫీట్లు ఎగురుతాము, అదే మూన్ మీద జంప్ చేస్తే 12 ఫీట్స్ అంటే 6 రెట్ల ఎక్కువ హైట్. అక్కడ ఉన్న బ్లూ ప్రింట్ అడుగులకి వీడియోలో చూపించిన సూట్కి చాలా తేడా ఉంది. వారు చూపించిన ఆ వీడియోలో ఎర్త్ రౌండ్గా ఉంది, కానీ యాక్చువల్గా ఎర్త్ షేప్ అలా ఉండదు. స్పేస్ రేస్ గెలవడానికి నాసా ఇదంతా ఫేక్ చేసిందేమో. ఈ కాన్స్పిరెన్సీ థియరీపై ఒక టెలివిజన్ ఛానల్లో డాక్యుమెంటరీ కూడా చేసింది. ఆ తర్వాత ఆ ఛానల్, ఆ డాక్యుమెంటరీ తీసిన వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. ఇలాంటి ప్రశ్నలతో చంద్రయానం ఒక నకిలీ ప్రదర్శన అన్న కుట్ర సిద్ధాంతాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ అనుమానాలన్నింటికీ శాస్త్రీయ సమాధానాలు ఉన్నాయి. కెమెరా ఎక్స్ప్లోజన్ కారణంగా నక్షత్రాలు ఫోటోల్లో కనిపించలేదు. ల్యాండర్ ఇంజన్ తక్కువ శక్తితో చివరి క్షణంలో తగ్గించబడింది కాబట్టి పెద్ద క్రేటర్ ఏర్పడలేదు. చంద్రుడి నుంచి తెచ్చిన 382 కిలోల రాళ్లు ఎప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రయోగశాలల్లో పరిశీలించబడ్డాయి. వాటి ఖనిజ గుణాలు భూమిలో ఎక్కడా కనిపించవు. 2009లో నాసా పంపిన కెమెరాలు అప్పట్లో వదిలిన ల్యాండర్ పాదముద్రల చిత్రాలను భూమికి పంపాయి. అంటే చంద్రయానం నిజమే అని బలమైన ఆధారాలు చెబుతున్నాయి. కానీ మిస్టరీ ఎందుకు కొనసాగుతుంది? ఎందుకంటే మానవ చరిత్రలో అతిపెద్ద విజయం వెనుక ఎప్పుడూ ఒక గూఢచర్య వాదన ఉండాల్సిందే. ప్రజలలో ప్రభుత్వాలపై ఉన్న అనుమానం, మీడియా సెన్సేషన్, కుట్ర సిద్ధాంతకర్తల పుస్తకాలు ఇవన్నీ చంద్రయానం రహస్యాన్ని మరింతగా మసకబార్చాయి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన ఆ అడుగు నిజమో కట్టుకదో అన్న వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం ఖచ్చితం. ఆ 1969 రాత్రి మానవ జాతి చంద్రుడిపై అడుగుపెట్టింది. అది కల కావచ్చు, నిజం కావచ్చు, కానీ ఆ క్షణం మానవ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.